దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కొలస్సీలకు రాసిన పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. చూడండి, దేవుడైన యెహోవా ఈ సృష్టిలో ఉన్నటువంటి తాను చేసినది యావత్తును ఆయన చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. కానీ అపవాది లోకమును శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబముతో నింపివేశాడు. అంతేకాదు అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహముతో ఈ లోకము అంధకారముగా మారిపోయింది. అయితే అంధకారములో పడి ఉన్నటువంటి ఈ లోక మానవుని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి నిజమైన వెలుగుగా వచ్చి ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారిని ఎవరైతే వెంబడిస్తారో వారిక అంధకారముతోనూ లోకముతోనూ నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని బట్టి, దినమును బట్టి స్తోత్రములయ్యా. ఈ దినము నాయన నీ దినము, ఈ దినమునకు నీవు ప్రభువై ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ సిలువ రక్తముతో కడిగి పవిత్రపరచండి అయ్యా తండ్రి. వారిని, వారి కుటుంబాలని కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. ఈ దినమంతా వారికి పగలు రాత్రి మీ సన్ని తోడుగా ఉంచండి అయ్యా తండ్రి. నీ ప్రజలను ప్రభా మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఉన్నటువంటి ఇరుకు, ఇబ్బందులు, కష్టములు, నష్టములు అయ్యా తండ్రి, శ్రమ, వేదన నుంచి వారిని విడిపించండి అయ్యా. నీ ప్రజలకు కావలసిన ఆరోగ్యమును యేసు నామములో సమృద్ధిగా దయచేయండి. ప్రతి శోధన వారి మీద నుంచి, వారి కుటుంబాల్లో నుంచి తొలగిపోవును గాక అయ్యా తండ్రి. నీ ప్రజలలో ఉన్న లోకము చీకటి అంతా కూడా తొలగిపోయి నీ గొప్ప వెలుగుతో నీ జనులు నింపబడుదురుగాక. నీ యందు భయభక్తులు కలిగి అయ్యా ప్రతిరోజు కూడా జీవించు వారిగా వారిని ఆశీర్వదించండి అయ్యా. ఈ దినమంతా నీ సన్ని తోడుగా ఉంచండి. నీ జనులు నీ వైపు తిరిగి వేటి నిమిత్తము తండ్రి ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలు ఆలకించండి అయ్యా. వారికి ఆగిపోయిన కార్యములను జరిగించండి అయ్యా తండ్రి. నీ ప్రజలకు అయ్యా ఏ సమయంలో ఏది కావాలో, వారి జీవితానికి ఏది అవసరమైనదో వారు అడగక మునిపే అయ్యా వారి అక్కర ఎరిగిన దేవుడువు కనుక మీరే సమస్తాన్ని సమకూర్చి నీ జనులకు జరిగించమని ఈ దినమంతా వారికి, వారి కుటుంబానికి, మా సమస్తానికి మీరు తోడయుండి కాపాడమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.